బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మరి కాసేపట్లో కవితను రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. కస్టడీ పొడిగింపు లేదా కవితను జ్యుడిషియల్ కస్టడీకి ఇవ్వాలని కోరే అవకాశం ఉంది. అయితే 6వ రోజు కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నించారు. లిక్కర్ పాలసీ, మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, అలాగే 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్ తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాగ్మూలాలపై అధికారులు కవితను ప్రశ్నించారు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవిత నుంచి వివరాలు సేకరించారు. మరోవైపు సుప్రీంకోర్టులో కవితకు చిక్కెదురైంది. బెయిల్ కోసం ట్రయల్ కోర్టుని ఆశ్రయించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రస్తుతం విచారణ చేయలేమన్న సుప్రీంకోర్టు, రాజకీయ నాయకులన్నంత మాత్రాన ప్రత్యేక విచారణ ఉండబోదని, ట్రయల్ ఎదుర్కోవాల్సిందేనని చెప్పింది. చట్టం అందరికీ ఒకటేనని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్లో లేవనెత్తిన అంశాలను విజయ్ మదన్లాల్ కేసుతో కలిపి విచారణ జరుపుతామని తెలిపింది. అయితే ఈ కేసులో పిటిషనర్ ట్రయల్ ఎదుర్కొని తీరాల్సిందేనని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేష్, జస్టిస్ బేలా త్రివేదులతో కూడిన ధర్మాసనం తేల్చి చెప్పింది. అయితే కవిత వేసిన రిట్ పిటిషన్ పై 6 వారాల్లో కౌంటర్ ఫైల్ చేయాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత పరిణామాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. అయితే ఈ రోజు ఆ యొక్క కవిత ఆడపడుచు అంటే భర్త యొక్క చెల్లెలు అఖిల మాదాపూర్ లోని ఒక టిఆర్ఎస్ టవర్స్ లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ రోజు ఉదయం స్పెషల్ గా ఈడీ అధికారులు 2 ప్రత్యేక బృందాలు మాదాపూర్ కూడా చేరుకొని ఈ యొక్క రైడ్స్ కూడా నిర్వహించారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో చాలా పరిణామాలు కూడా చోటు చేసుకున్నాయి. ఎందుకంటే సౌత్ నుంచి 100 కోట్ల రూపాయలు ఎలా హవాలా రూపంలో ఢిల్లీకి చేరుకున్నాయి. దాని తర్వాత ఏ కంపెనీలకు డబ్బులు మళ్లించారు, ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి రూపకల్పన విషయంలో పూర్తిగా దీనికి సంబంధించి ఎవరు చేశారు అని దానిపైన ఇప్పటికే ఈడీ అధికారులు చాలా సార్లు కూడా విచారణ కొనసాగించారు. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దీనికి సంబంధించి ఇంకా పరిణామాలు చాలా తీవ్రంగా చోటు చేసుకున్నాయి. అయితే ఇప్పటికే కవిత కస్టడీ పిటిషన్ లో సంబంధించిన విషయంలో చాలా అంశాలను కూడా ఈడీ అధికారులు కూడా సేకరించినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించిన విషయంలో పూర్తిగా తనను అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పి కూడా పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిపైన పిటిషన్ పైన కూడా వాదనలు కూడా కొనసాగాయి. అయితే దీనికి సంబంధించి ఈ యొక్క పిటిషన్ ప్రజెంట్ సుప్రీంకోర్టులో ఉన్న నేపథ్యంలో వాదన తర్వాత సుప్రీంకోర్టు ఎలాంటి డిసిషన్ తీసుకుంటుందో మరి వేచి చూడాల్సిన పరిస్థితి అనిపిస్తుంది. అయితే మాదాపూర్ లో మాత్రము ఆమె ఆడపడుచు అఖిల ఇంట్లో సంబంధించి ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.